దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పులు చేసి దేశాన్ని పాలిస్తున్నారు ఆ దేశ పాలకులు. ఇలాంటి సమయంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గాడిదలు వరంగా మారాయి. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్లో గాడిదల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో గాడిదలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గాడిదల సంఖ్య 59 లక్షలకు పెరిగింది. ప్రతి సంవత్సరం గాడిదల సంఖ్య 1,00,000 కంటే ఎక్కువ పెరుగుతోంది. 2019-20లో పాకిస్తాన్లో మొత్తం గాడిదల సంఖ్య 55 లక్షలుగా ఉంది. ఇది 2020-21లో 56 లక్షలు, 2021-22లో 57 లక్షలు, 2022-23లో 58 లక్షలు, ఇప్పుడు 2023-24లో 59 లక్షలకు పెరిగింది. ఈ గాడిదల సంఖ్య నేరుగా దేశంలోని గ్రామీణ జనాభాతో ముడిపడి ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా పెట్టుబడి, అభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రపంచం మొత్తంలో గాడిదలకు పెద్దగా ప్రాధాన్యత లేదు, కానీ డ్రాగన్ కంట్రీలో గాడిద చర్మానికి మంచి గిరాకీ ఉంది. అనేక రకాల ఉత్పత్తులను చైనాలో గాడిద చర్మంతో తయారు చేస్తారు. అందువల్ల దీనికి డిమాండ్ ఉంది. చైనా వద్ద తగినన్ని గాడిదలు లేవు కాబట్టి వాటిని పాకిస్తాన్తో సహా ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకుంటోంది. వాస్తవానికి గాడిద చర్మాన్ని అనేక రకాల ఔషధాలలో కూడా ఉపయోగిస్తోంది చైనా. రక్తహీనత, సంతానోత్పత్తి, నిద్రలేమికి సంబంధించిన వ్యాధులను నయం చేస్తుంది అని చైనీయులు నమ్ముతారు. అయితే ఈ వాదనలకు ఎటువంటి వైద్యపరమైన ఆధారాలు లేవు. ఇదే అవకాశాన్ని పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది. ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న పాకిస్తాన్ విదేశీ రుణం $100 బిలియన్ పైగా పెరిగింది. ఆ దేశ విదేశీ మారక నిల్వలు కూడా నామమాత్రంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలు మెరుగుపరచడానికి వీలైనంత త్వరగా ఆర్థిక ప్యాకేజ్ అవసరం. లేకపోతే పాకిస్తాన్ కూడా దివాలా తీయొచ్చు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ నిధిని నిరంతరం వేడుకుంటోంది. ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తోంది. ఇక చేసేదేమీ లేక గాడిద చర్మాలను చైనాకు విక్రయించి సొమ్ము చేసుకోవాలి అని చూస్తోంది పాకిస్తాన్.